నమస్తే, నేను రేవతి. తాండవ న్యూస్ కి స్వాగతం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డూపై అసత్య ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయాలను వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. పిఠాపురంలోని టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని కోరుతూ దేవుడికి ప్రార్థనలు చేశారు. అశ్లీల ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ బీఆర్ నాయుడు రాజీనామా చేయకపోవడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అతడిపై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపిస్తూ ఆలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, వెంటనే బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, అడప రఘు, ఆనాల సుదర్శన్, సామరావుతు లలిత, జ్యోతుల భీముడు, మొజ్జ రామయ్య, కొత్తం దత్తుడు, దాసం వెంకటేష్, బోనుదేవ, గండ్రెడ్డి రాము, వజ్రపు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు అయిపోయినప్పటికీ కూడా తిరుమల పవిత్రతని ఈ కూటమి ప్రభుత్వం కాపాడకుండా ఎవరి మీదనైతే అత్యంత హేయమైన ఆరోపణలు వచ్చాయో వారు నైతిక బాధ్యత వహించి మరి రాజీనామా టీటీడీ చైర్మన్ కి చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వారిని తొలగించే విధానం చేయలేదు. అందుకనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తక్షణం టీటీడీ చైర్మన్ గా అత్యంత ఆరోపణలు ఉన్న చైర్మన్ గారు రాజీనామా చేయాలి. అదే విధంగా ముఖ్యమంత్రి గారు తక్షణం వీరిని పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాల పవిత్రతను కాపాడడం లేదు. దేవాలయాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం లేదు, జాగ్రత్త తీసుకోవడం లేదు, అక్కడ పవిత్రతను కాపాడడం లేదు. దీనికి ఉదాహరణగా తిరుమలలో జరిగిన సంఘటన, దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సింహాచలంలో గోడ కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. కాశీబుగ్గలో తొడతొక్కడే అయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు? ఎన్నో వందల సంవత్సరాలుగా మన పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో సీతారాముల యొక్క రథోత్సవంలో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అపశృతి అనేదే జరగలేదు. కానీ నిన్న ఒక యువకుడు మరి ఈ రథోత్సవంలో మరి యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది రథం కింద పడి. అంటే మీకు పూజలు చేయించడం చేత కాదు, ఉత్సవాల్ని కంట్రోల్లో పెట్టడం చేత కాదు, భక్తుల మనోభావాల కన్నా రాజకీయం ఎక్కువైపోయింది. ఎన్ని ఫ్లెక్సీలు పెట్టాము, ఎంత విధంగా ఉన్నామని తప్ప అక్కడ ఏ ఆలయానికి సంబంధించి ఆలయానికి ఆచారాలు అన్నిటినీ కూడా మంట కలిపే పరిస్థితుల్లో ఉంది. కాబట్టే ఇంతమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి, ఈ కూటమి పెద్దలకి మీరు బుద్ధి చెప్పండి. ఈ కూటమి పెద్దలందరికీ కూడా బుద్ధి మార్చండి. ఈ పవిత్రతను కాపాడే విధంగా మీరు మరి ఆశీర్వదించండి అని చెప్పి ఇప్పుడే స్వామివారికి పూజలు చేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం. తక్షణం ఈ ప్రభుత్వం, మా డిమాండ్ ఒకటే, తక్షణం ఈ చైర్మన్ గారు తక్షణం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదంటే ఈ ప్రభుత్వం వెంటనే వారిని పదవి నుంచి తొలగించాలి. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి, భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. Tandava News. For more updates, like, share and subscribe.